రైళ్లలో అద్భుతాలు చేసినటువంటి మోడీ సర్కార్ ఇప్పుడు రైల్వే ప్రయాణికుల చేత బూతులు తిట్టించుకోబోతోంది అనుకుంటా. తప్పు చేస్తోంది అని నాకైతే అనిపిస్తోంది. రైల్లో ఎక్కేటప్పుడు ఇంత లగేజీ అన్నటువంటి రూల్ పెట్టడం బానే ఉంది. ఉచితంగా అదే మనం రైలు ఎక్కేటప్పుడు మన సూట్ కేసులు మన గోతాము అంతవరకు తీసుకుపోతాం. అయితే పల్లె ప్రాంతాల్లో ఉన్నోళ్ళు కూరలు ఎచ్చాలు ఇట్లాంటివన్నీ కూడా వాటిట్లోనే తీసుకుని వస్తారు. అది సహజంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని సరి చేయడానికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూడాలి. అయితే ఈ ఆల్టర్నేటివ్ వాళ్ళ మీద భారం కాకూడదు. ఇప్పుడు విమానంలో మనం ఎక్కేటప్పుడు 7 కిలోలు చేత్తో పట్టుకుని కూర్చోవచ్చు. అంటే పైన లోపల ఉంటది. మనం అక్కడ బ్యాగ్ లాంటిది చిన్న సూట్ కేస్ ఏదన్నా ఉంటే 7 కిలోల లోపు ఉన్నది మనం మోసుకుని పోవచ్చు. 15 కిలోల దాకా మనం వాళ్ళకి పార్సిల్ ఇచ్చేస్తే గనక వాళ్ళు దాంట్లో మనకి స్టిక్కర్ అతికిచ్చిస్తారు. తర్వాత మనం దిగిన చోట ఇస్తారు. ఇంటర్నేషనల్‌కి ఇంకొంత తేడా ఉంటది. ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు రైళ్లల్లో మినిమమ్ లిమిట్ పెట్టి అంతకంటే ఎక్కువ ఉంటేనట ఈ సరుకుని తీసుకెళ్ళి అక్కడ ముందుగానే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ దగ్గర ఇచ్చేసి ఎక్కువ బరువుకి డబ్బులు కట్టేసి దిగిన చోట డ్రాప్ పాయింట్ దగ్గర తీసుకోవాలట. ఇది పరిగెత్తేటటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. నిదానంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు మామూలు సామాన్లు లగేజీ తీసుకుపోయేవాళ్ళు ఒక్కోసారి 4, 5 సామాన్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరూ ఇప్పుడు అటుపో అన్నారనుకోండి, సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కన్ఫ్యూజన్ అవుతుంది. విమాన ప్రయాణికుడికి అంతా తెలుసు, ప్లస్ ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఇందులో మాస్ ఉంటారు, పచ్చి బూతులు తిట్టుకుంటారు. ఓ పక్కన చక్కగా రైల్వే స్టేషన్లు బాగు చేసి రైళ్లు బాగు చేసి అంతా చేస్తున్న దశలో ఈ పని అనవసరంగా చేయగాల్చుకుంటున్నారేమో ఆలోచించుకోవాల్సి ఉంది.